హిందువులు గోవును దేవతగా, తల్లిగా పూజిస్తారు. ధర్మశాస్త్రాల్లో కూడా గోపూజ గురించి వివరణుంది. రోజూ గోవుకు ఆహారం తినిపించడం, నమస్కరించుకోవటం మంచిదని ఈనాటికి చాలామంది వాటిని ఆచరిస్తూ ఉంటారు. కానీ హిందూ ముస్లిం గొడవలు ఎప్పుడైనా గోవు గురించిన ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. దీనిలో ముఖ్యంగా మాట్లాడుకునేది ఇస్లాంలో ఆవు మాంసం తినవచ్చని శాసనాల్లో ఉందని వినిపించే వాదన. ఇందులోని నిజానిజాలు తెలుసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా వీడియోను చివరి వరకు చూడాల్సిందే. మన దేశాన్ని ఎంతోమంది ముస్లిం పాలకులు పాలించారు అన్న విషయం మీకు తెలిసిందే. కొన్ని వందల సంవత్సరాలు వారి ఆధిపత్యంలో హిందువులు ఉన్న చరిత్రలో ఎక్కడా కూడా ఆవు వల్ల రెండు మతాల మధ్య ఘర్షణ ఏర్పడినట్లు ఎక్కడా రాయలేదు. బాబర్ నుండి బహదూర్ షా జాఫర్ వరకు గోహత్యకు విరుద్ధంగా శాసనాలు అమల్లోకి తీసుకొచ్చారు. బహదూర్ షా జఫర్ అయితే ఏకంగా బక్రీద్ నాడు ఎవరైనా ఆవును బలిస్తే ఫిరంగితో కాల్చేస్తానని ప్రకటించారు. హిందూ చరిత్రకారులు కూడా గోవు వల్ల మత ఘర్షణలు వచ్చాయని ఎక్కడా రాయలేదు. కానీ ఇటీవలి కాలంలోనే గోవును ప్రధాన వస్తువుగా పెట్టుకుని హిందువులు, ముస్లింలు గొడవ పడుతున్నారు. ముస్లింలను కొందరు పందితో పోల్చి కోపం తెప్పిస్తే హిందువులకు కోపం రావడానికి ఆవును దుర్భాషలాడటం మనం చూస్తున్నాం. మీకు ఆవు అమ్మే కావచ్చు, మాకు మాత్రం పల్లెంలో వడ్డించే కూరే అని ఘాటు వ్యాఖ్యలు ఈ మధ్యన ఎక్కువైపోయాయి. అసలు ముస్లింలు గోమాంసం ఎందుకు తింటారు? దీని వెనుక ఏదైనా బలమైన కారణముందా? ఈ ప్రశ్నలకు ఇంకా మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, మన దేశంలో 80% మంది హిందువులున్నారు. వారిలో అధిక శాతం గోవును పూజిస్తారు. అలాగే బీఫ్ ఎగుమతిలో భారతదేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. ఇటువంటి రెండు విపరీతమైన అంశాల మధ్య సమతుల్యత తీసుకురావటం సాధ్యమేనా? అసలు బీఫ్ వాడకం గురించి ఇస్లాం మతంలో ఏం రాసింది? ఇస్లాంలో మాంసం తినటం అనేది తప్పు కాదు. కానీ మాంసం తినటానికి కొన్ని షరతులున్నాయి. ముస్లింలు ఏం తినాలి, ఏం తాగాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నిద్రపోవాలి అని ప్రతి విషయంలోనూ నిర్దిష్టమైన విధానాలు ఉన్నాయి. ఇవన్నీ దీనే ఇస్లాం అనే పవిత్ర గ్రంథంలో రాసుంటాయి. దీన్ ఏ ఇస్లాం చెప్పింది చెప్పినట్టు పాటించటం తమ కర్తవ్యమని చాలామంది ముస్లింలు భావిస్తారు. ముస్లింలకు పరమ పవిత్రమైన గ్రంథమైన ఖురాన్లోని 2వ అధ్యాయం 173వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనం, 6వ అధ్యాయం 145వ వచనం, 16వ అధ్యాయం 115వ వచనం, వీటన్నింటిలోనూ స్పష్టంగా మాంసం తినేందుకు నిబంధనలున్నాయి. ఏ ముస్లిం కూడా హలాల్ చేయనటువంటి ఏ జంతు మాంసాన్నైనా తినకూడదు. ఇప్పుడు కూడా హలాల్ అని ఎందుకు పాటిస్తారని మీకు సందేహం కలగొచ్చు. కానీ హిందువులకు వేదాలు ఎలా ప్రమాణమో ముస్లింలకు ఖురాన్ అలానే ప్రమాణం. అందుకే వారు ఖురాన్లో చెప్పబడింది వాళ్ళు ఆచరించవలసిన ధర్మమని నమ్ముతారు. మనం ఆవు దగ్గర మొదలుపెట్టి ఖురాన్ వరకు ఎందుకు వచ్చామని మీకు సందేహం రావచ్చు. కానీ వీటి రెండింటికి బలమైన సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఖురాన్లోని 2వ అధ్యాయం పేరు సూరా ఆల్ బకర్. బకర్ అంటే కేవలం మేక అని అనుకుంటూ వచ్చారు. కానీ నిజానికి అరబిక్లో బకర్ అంటే ఆవు. ఆశ్చర్యపోయారా? ఖురాన్ నిజానికి అరబిక్ భాషలో లిఖించడం జరిగింది. అదే మన దేశంలోకి ప్రవేశపెట్టాక అనేక భాషల్లో ట్రాన్స్లేట్ అవటం వల్ల బకర్ అనే పదానికి అర్థం మారిపోయింది. కానీ మీరు 66, 67, 68, 69, 70 మరియు 71 వచనాలు కనుక చూసినట్లయితే ఒళ్ళు గగురు పొడుస్తుంది. అసలు ఖురాన్ వంటి పవిత్ర మత గ్రంథంలో ఇటువంటి విషయాలు ఎలా రాశారా అని సందేహం ఖచ్చితంగా వస్తుంది. అసలు ఇంతకీ అందులో ఏం రాసింది? ఖురాన్ ప్రకారం ముస్లింలకు కేవలం 4 అంశాలు మాత్రమే అపవిత్రమైనవి: మృతదేహం, రక్తం, పంది మాంసం మరియు అల్లా పేరు చెప్పనటువంటి ఆహారం. ఈ నిబంధనలు వినటానికి చిన్నవిగా అనిపిస్తున్నా వీటి లోతు చాలా ఎక్కువ. సౌదీ అరేబియాలో హలాల్ చేసిన ఏ మాంసమైనా తినవచ్చు అని నిబంధనుంది. ఏ మాంసమైనా అంటే అది నేను చెప్పే కంటే మీరు తెలుసుకుంటేనే మంచిది. అలాగే రోహింగ్యా ముస్లింలు నరమాంసం తినే విషయం మనకు తెలిసిందే. ఇది పక్కన పెట్టి ఇందాక చెప్పుకున్న వచనాలలో ఏముందో చూద్దాం. ఆ 6 వచనాలలో ఆవును నిస్సంకోచంగా తినవచ్చు అని వివరించింది. అంతేకాదు, చంపవలసిన ఆవు ఎలా ఉండాలి అని కూడా చెప్పబడింది. తల నుండి కాళ్ల వరకు మనకు ఎంతో ఉపయోగపడే ఆవును చంపడానికి ఎలా ఎన్నుకోవాలి అని ఒక పవిత్ర గ్రంథంలో రాయటం ఎంత విడ్డూరం! ఆవు ముసలిది కాకూడదు,
చిన్న వయసుది కాకూడదు. మధ్య వయసులో ఉన్న ఆవును తినాలి అని రాసింది. మరి ముస్లింలకు ఖురాన్ పవిత్ర గ్రంథం. అందులో ఏది రాసిందో అది చేయటం వారి ధర్మం. మరి వాళ్ళు తమ ధర్మాన్ని పాటించటంలో తప్పు లేదేమో కదా. ముస్లింలు ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే మక్కాకు హిందువులకు ప్రవేశం లేదు. ఎందుకంటే అక్కడ ఆవు మాంసంతోనే ఆహారం తయారు చేస్తారు. అక్కడికి వెళ్ళిన వారు భోజనం చేయటం అనివార్యం కాబట్టి ఒక హిందూ అక్కడికి వెళ్తే తన అస్తిత్వాన్ని కోల్పోవలసిందే. అందుకే హిందువులకు మక్కాలో ప్రవేశం లేదు. ఇవిలా ఉంటే పరిస్థితులు ఇంకా క్లిష్టంగా మారటానికి సుప్రీంకోర్టు ఓ కేసు విషయంలో తీసుకున్న నిర్ణయం కారణమైంది. మొహమ్మద్ హనీష్ ఖురేషీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో కోర్టు ఓ నిర్ణయం ప్రకటించింది. గొడ్డుపోయిన ఆవులను మాంసం కోసం చంపవచ్చు, కానీ ఖురాన్లోని 71వ వచనంలో ఎటువంటి ఆవును ఎంచుకోవాలో రాసింది. ఆవు పొలం పనులు చేసినది అయ్యుండకూడదు, రోగాలు ఉండకూడదు, మరియు నిరుపయోగం అయ్యింది కాకూడదు. ఈ నియమానికి సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుకు పూర్తి విరుద్ధం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కొందరు ఖురాన్లో నియమాలకు లోబడినటువంటి ఆవులను చంపడం ప్రారంభించారు. ఈ అంశం గురించి సుప్రీంకోర్టు 2005లో మరొక్కసారి విచారణ చేసింది. విచారణ తర్వాత ఆవు చనిపోయిన తర్వాత దాని మాంసం మరియు ఎముకలు ఉపయోగించుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. కానీ కేవలం తన మూత్రం ద్వారా ఒక పొలాన్ని సారవంతం చేయగల ఆవును హత్య చేయటం మాత్రం తప్పు అని తేల్చి చెప్పింది. ఫ్రెండ్స్, మన దేశంలోని కొన్ని రాష్ట్రాలలో అధికారికంగా గోమాంసాన్ని అమ్మటం, ఎగుమతి చేయటం జరుగుతోంది. కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం మరియు లక్షద్వీప్లో గోహత్య నేరం కాదు. అక్కడ బజారులో ఈ మాంసం దొరుకుతుంది మరియు ప్రజలు తమ ఆహారంలో భాగంగా కూడా వాడతారు. ఆవు, ఎద్దు, గేదె, దున్నపోతు ఇలా అన్ని రకాల మాంసాలు అక్కడి హోటళ్లలో మరియు బజారుల్లో దొరుకుతాయి. అస్సాం మరియు వెస్ట్ బెంగాల్లో అయితే ఫిట్ ఫర్ స్లాటర్ సర్టిఫికెట్ ఉన్న ఏ ఆవునైనా చంపవచ్చు. అయితే ఈ సర్టిఫికెట్ కేవలం 14 సంవత్సరాలు దాటిన పశువులకు లేదా నిరుపయోగంగా మారిన వాటికి మాత్రమే ఇస్తారు. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక మాంసం ఎగుమతులు మరియు పశువులను చంపటం పట్ల ఆంక్షలు విధించింది. కానీ అదే సంవత్సరం సుప్రీంకోర్టు ఆ ఆంక్షలను ఎత్తివేస్తూ తీర్పును వెల్లడించింది. ప్రభుత్వం ఒకటి చెప్తుంది, సుప్రీంకోర్టు ఒకటి చెప్తుంది, ఖురాన్ ఒకటి చెప్తుంది. ఇన్ని శాసనాల మధ్య చాలా గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళం వల్లనే గోహింస అనేది పెరుగుతోంది. ఫ్రెండ్స్, ప్రాంతాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఆహారం అనేది ఏర్పడుతుంది. మనకి ఆవకాయ, వాళ్లకు బిర్యానీలా. అలాగే ధార్మిక గ్రంథాలు కూడా. మనకు ఆవును పూజించమని ఉంది కాబట్టి మనం పూజిస్తున్నాం. వారికి తినమని ఉంది కాబట్టి వారు తింటున్నారు. ఈ రేఖను అర్థం చేసుకుని ముస్లిం రాజులైనా, హిందూ చరిత్రకారులైనా ఈ ప్రస్తావనకు ప్రాముఖ్యత ఇవ్వలేదేమో. ఏ ఒక్కరూ రేఖ దాటి మరొకరి విషయంలో కలగజేసుకున్నా హింస పేట్రేగిపోతుందని వారికి తెలుసునేమో. సర్వమత సమ్మేళనమైన మన భారతదేశంలో ఆ ఆలోచన అవసరమని మనము గుర్తించాలి. తప్పు చేసేవారు, హింసలను ప్రోత్సహించాలి అనుకునేవారు చాలామందే ఉంటారు. కానీ మంచి కోరుకునేవారు ప్రతి మతంలోనూ ఉంటారు. వారితో కలిసి ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వేతర సంఘాలు కానీ గోవు గురించి మన దేశంలో ఏ విధంగా సున్నితంగా డీల్ చేయాలి అని ఒక నిర్ణయానికి రావాలి. ఆ నిర్ణయం ఏ మతం వారిని ఇబ్బంది పెట్టకుండా, వ్యాపారపరంగా నష్టపోకుండా, గొడవలు జరగకుండా ఉండేది అయి ఉండాలి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.